ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీ ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు, అందరికీ వందనాలు. చాలా సంతోషం మీరు ఆసక్తిగా చేరి రావడం. ఈ సమయంలో దూతల సేవ అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దూతల యొక్క సేవ అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దూతల గురించి ఎక్కడ మీరు విని ఉండవచ్చు, విని ఉండకపోయి ఉండవచ్చు. దేవుడు మానవుని సృజించటానికి ముందుగా దేవుడు దూతల్ని సృష్టించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అసలు దూతలు ఉన్నారా అని మనం ప్రశ్న అడిగితే దానికి జవాబు అవును అని చెప్పవచ్చు. దూతలు ఉన్నారు. దేవుడు మనుషుణ్ణి సృష్టించటానికి ముందుగా దేవదూతల్ని సృష్టించినట్లుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఆ తర్వాతే దూతల్ని కూడా దేవుడు సృజించినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఈ దూతల గురించి బైబిల్లో మనం ధ్యానించినప్పుడు చాలా సాధారణమైనటువంటి వాటి యొక్క గుణాలు ఏంటి మనం బైబిల్లో చదివినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, దూతల యొక్క ప్రభుత్వములో 4 తరగతులు ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఎలయనగా ఆకాశమందున్నవియు, భూమి అందున్నవియు, ఒకటి సింహాసనములను, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు, సర్వమును ఆయన యందు సృజింపబడెను అని కొలస్సీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. దూతలు ఉన్నారు. మానవుడు సృజింపబడక మునుపు దేవుడు దూతల్ని సృష్టించినట్లుగా బైబిల్లో వ్రాయబడ్డాయి. కొలస్సీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. దూతల గురించి, మానవుడు ఈ లోకంలో సృజింపబడిన ఉద్దేశాలు ఏంటో పౌలు గారు కూడా ఎరిగిన వారై సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. దూతల ప్రభుత్వంలో 4 తరగతులు ఉన్నాయి. ఒకటి సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు అని. ఈ లోకరీతిగా సింహాసనాలు ఉన్నాయి, అధికారాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు, ప్రధానులు కూడా ఉన్నారు. ఇవి లోకరీతిగా సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులు లోకరీతిగా ఉన్నప్పుడు, ఇవి ముందుగా దేవుడు దూతల్ని సృష్టించినప్పుడు కూడా ముందుగానే ఇవన్నీ ఉన్నాయి అని మనం ఈ మాట ద్వారా గ్రహించాలి. దేవుడు ఉన్నాడు, దూతల్ని కూడా దేవుడు సృజించాడు. ఈ దూతల్ని ఎందుకు సృజించాడు? వారు ఏ కార్యాలు చేయటానికి, ఏ పనులు చేయటానికి సృజింపబడ్డారు అన్నప్పుడు వాళ్ళకి సింహాసనాలు ఇవ్వబడ్డాయి, ప్రభుత్వాలు ఇవ్వబడ్డాయి, ప్రధానులు, అధికారములు కూడా ఇవ్వబడ్డాయి. దూతలు దేవుని వద్ద ఉండి ఈ కార్యాలన్నీ చేస్తూ ఉండాలి. దేవుని యొక్క దూతలు అన్నప్పుడు దేవుడు గొప్పవాడు. దేవదూతలు దేవునికి లోబడి ఉండి దేవుడు చెప్పినట్లుగా చేయవలసిన బాధ్యత దూతలకు ఉన్నాయి. ఆ దూతలకు కూడా స్వచిత్తాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చదివినట్లుగా సింహాసనాలు కూడా ఇవ్వబడ్డాయి, ప్రభుత్వాలు ఇవ్వబడ్డాయి, ప్రధానులుగా అధికారులు కూడా ఆ దూతల్ని కూడా నియమించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. వాళ్ళకి కూడా సర్వ అధికారము కూడా ఇవ్వబడ్డాయి. అధికారాలు, ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మిస్యూజ్ చేసినప్పుడు జరిగే పరిణామం ఏంటో మనం చూస్తూ ఉంటాం. లోకరీతిగా అయితే ఏదైనా ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు మిస్బిహేవ్ని బట్టి, లేక అక్కడ ఏదైనా ఒక లంచగొండితనమో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు వెంటనే తీసివేస్తారు. ఉద్యోగం పోతుంది.
ఈ మధ్య రీసెంట్గా బ్యాంకులో జాబ్ చేసే కొంతమంది ఫ్రాడ్ చేశారు, వాళ్ళని తీసివేసినట్లుగా చదువుతూ ఉంటాం. ఆయా ప్రభుత్వాలు, సింహాసనాలు, అధికారములు లోకరీతిగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు బాధ్యతగా, నమ్మకంగా, యథార్థంగా పనిచేసినప్పుడు అధికారులు సంతోషపడతారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా వస్తూ ఉంటాయి. పరలోక రాజ్యంలో కూడా మనిషిని దేవుడు సృజించడానికి ముందు దూతల్ని సృజించాడు. వాళ్ళు కూడా సింహాసనము కలిగి ప్రభుత్వాలు చేస్తూ ప్రధానులుగా, అధికారులుగా వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా ప్రతి కార్యక్రమాన్ని సిస్టమేటిక్గా చేసే పని దూతలకు దేవుడు అప్పచెప్పాడు. వాటిని మిస్యూజ్ చేసినప్పుడే ఆకాశము నుండి త్రోయబడిన పరిస్థితులు కూడా వచ్చినట్లుగా బైబిల్లో వ్రాయబడ్డాయి. అవి తర్వాత మీకు చెప్తాను. ఈ దూతల యొక్క సాధారణమైన గుణములు ఏంటి అని మనం ఇప్పుడు చదివాము. సింహాసనము, ప్రభుత్వము, ప్రధానులు, అధికారములు కూడా ఆ దూతలకు ఇవ్వబడ్డాయి. వాళ్ళు అవి కలిగి ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా దూతలు వాటిని అనుసరిస్తూ దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లుగా చేయవలసిన బాధ్యత దూతలకు ఉండేవి. ఈ దూతలు వాళ్ళ యొక్క గుణాలు ఏ విధంగా ఉన్నాయి అని ఇంకొక రెఫరెన్స్ మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వాక్యాల్లో మనం చదివితే ఈ రక్షణను గూర్చి అనే మాట మీరు నోట్ చేసుకోండి. ఈ రక్షణను గూర్చి అనే మాట పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ మహిమలను గూర్చి పరిశోధించుడి. పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా తమ కొరకు కాదు కానీ మీ కొరకే పరిచర్య చేశారన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచు ఉన్నారు. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. దేవదూతలు ఈ సంగతిని వారు తొంగి చూడగోరుచు ఉన్నారు. ఏ సంగతి అనంటే, దేవుడు ముందుగా దూతలను సృజించారు, ఆ తర్వాత మనుషుని సృజించబోతూ ఉన్నారు. ఆ సంగతి దేవుడు దూతలకు మరుగుపరిచెను. దూతలు సృష్టించిన తర్వాత మనిషిని దేవుడు సృజించినప్పుడు మనుషులకు రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందటానికి వీరు పరిచర్య చేయటానికి నియమింపబడ్డట్టుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. దేవదూతలు మనుషులు వాళ్ళు రక్షించబడి ప్రభు మార్గములు నడిపించబడేటట్టుగా రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందటానికి ఈ దూతలు హెల్ప్ చేసేటట్లుగా, సహాయము చేసేటట్లుగా, దేవదూతలు ఒక సంచకరువుగా ఉండేటట్లుగా దేవుడు దేవదూతల్ని సృజించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఈ కార్యాన్ని దేవదూతలు తొంగి చూడగోరుచు ఉన్నారు. ఆ మాటకు అర్థం ఏంటంటే, మనిషికి దేవుడు రక్షణ అనుగ్రహించి నిత్యరాజ్యానికి వాళ్ళను కూడా వారసులుగా చేస్తూ ఉన్నప్పుడు మనుషులు కూడా దేవునితో నిత్య నివాసం చేస్తూ ఉండే ఆ అనుభవాన్ని దేవదూతలు తొంగి చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందుకే సువార్తలో ఒక మాట చదువుతూ ఉన్నాం. ఒక్క మనిషి పాపములో నుండి రక్షించబడ్డప్పుడు దేవదూతలు కూడా సంతోషిస్తారు అని మనం చదువుతూ ఉన్నాం. ప్రేమిని వాళ్ళ ఆ మాటల్ని మీరు గ్రహించండి. రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందుతూ ఉన్నప్పుడు మనిషి రక్షించబడి పాపక్షమాపణ పొందుకొని నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడి ప్రభువుతో కూడా ఉండబోతున్నాడు అనే ఈ సంగతిని దేవదూతలు తొంగి చూడగోరుచు ఉన్నారు. అంటే మాకు లేని ధన్యత వీళ్ళు పొందుకుంటున్నారు కదా అని ఆ సంగతిని దేవదూతలు తొంగి చూస్తూ సంతోషపడుతూ ఉన్నారు. అంటే దేవదూతలు వాళ్లకు లేని ఆ గొప్ప భాగ్యాన్ని మనుషులుగా దేవుడు మనకు ఒక సర్వాధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు
మీకు అర్థమయ్యేటట్లు ఇంకా కొన్ని మాటలు చెప్తాను. 2 రకములైన రక్షణలు ఉన్నాయి. ఒకటి పాప క్షమాపణ అనే రక్షణ. నెక్స్ట్ బ్యాప్టిజం తీసుకొని సంఘ సహవాసంలో మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ దేవుని ప్రజలైన మనం భక్తిని, నీతిని ఎవరికి వాళ్ళే కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజున మనం కన్నుమూస్తాం. అక్షరీకంగా సమాధి చేయబడతాం. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు అని వ్రాయబడి ఉన్నది. అందరూ లేపబడరు. మృతులైన వాళ్ళు, ప్రభువునందు మృతి చెందిన వాళ్ళు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమై ఉండి మనము ఆయనతో కూడా మేఘముల మీద ఎత్తబడదుమని తెస్సలోనిక సంఘానికి వ్రాశారు. ప్రియమైన వారలారా, ఇటర్నిటీ, నిత్యత్వాన్ని గురించిన ఓ ప్రకటన చాలామంది ప్రజలకు లోకములో లేదు. ఏదో ఈ లోకములో మనము బ్రతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, కొంతకాలం ప్రభు మార్గంలో నడిపించబడి మరలా ఎక్కడికి వెళ్తామో అనే ఒక విజన్ లేకుండా చాలామంది ఉన్నారు. అలా మనం కాకుండా ఉండు నిమిత్తమే ఈ యొక్క బైబిల్ స్టడీని ఏర్పాటు చేసి మనం ఆత్మీయంగా లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువుని నమ్ముకున్న ఆ తొలి దశలో నుండియే రక్షణ ప్రారంభించబడుతుంది. మనం ఇప్పుడు కడవరి రక్షణ కొరకు మనం సిద్ధపరచబడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రత్యక్షమవుతాడు, సంఘం ఎత్తబడుతుంది. ఒకవేళ అంతకుముందే క్రీస్తునందు మృతులై ఉంటే మనం ప్రభువులో మృతి చెంది సమాధి చేయబడతాము. ఆ తర్వాత దేవుని ప్రజలైన వాళ్ళు ప్రభుతో కూడా ఉంటారు. ఈ సంగతి దేవదూతలు తొంగి చూడగోరుచూ ఉన్నారు. అంటే మాకు లేని ధన్యత దేవదూతలు వాళ్ళు అనుకుంటున్నారు, మాకు లేని ధన్యత వీళ్ళు అనుభవిస్తున్నారు అని దేవదూతల కంటే కొంచెము తక్కువ వాళ్ళగా దేవదూతల్ని సృజించినట్లుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. అంతే. అంటే దేవదూతలు వాళ్ళు అతిశయపడుతున్నారు. మాకంటే కొద్దిగా వాళ్ళకి వాల్యూ ఇచ్చి దేవుడు వాళ్ళు సృజించబోతున్నాడా? రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందటానికి వాళ్ళకు పరిచారకులు ఉండటానికి మమ్మల్ని ప్రభు నియమిస్తున్నాడని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యములు మీరు గమనించినట్లయితే, అన్యజనుల్లోని ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అది ప్రియమైన వారలారా, అక్కడ ఒక్క మాట మీరు గమనించండి. మహిమ. దూతలు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క గుణాలు ఏంటో ముందుగా మీకు చెప్తూ ఉన్నాను. వాళ్ళకి సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు ఇవ్వబడ్డాయి. అథారిటీ వాళ్ళకు కూడా ఉంది. ముందుగా దేవుడు ఆ విధంగా వాళ్ళని సృజించి వాళ్ళకు సర్వాధికారం ఇచ్చాడు. రెండవదిగా రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి దేవదూతలు పరిచారకులు ఉండటానికి మనుషుల కొరకు దేవుడు దూతల్ని సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవదూతలకు మహిమ ఉన్నది. వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని. దేవదూతలకు బాహ్య మహిమ ఉంది. అదేవిధంగా మనుషులకు కూడా బాహ్య మహిమ కంటే అంతరంగ మహిమ ఉన్నది. ముందుగా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చూడండి. అక్కడ దేవదూతలకు బాహ్య మహిమ ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. చూడండి, అతని మహిమ చేత భూమి ప్రకాశించను. అంత గ్లోరీ, ఆ మహిమ ఆ దూత కలిగి ఉన్నాడండి. ఒక దూత చేత భూమి అంతా కూడా ప్రకాశించిందంటే ఆ దూత యొక్క మహిమ ఎంతగా ఉంటుందో ఆలోచించండి. దూత ఒక దూతే, కానీ వాళ్ళ అనుచరులు దూతలు కూడా ఉన్నారు. కోట్ల కొలది దూతలు ఉన్నారు. దూత అన్నప్పుడు ఒక్క దూతే అని అనుకుంటాం, సింగులర్గా. దూతలు కూడా ఉన్నారు. నెక్స్ట్ మీకు చెప్తాను. ఈ దూతలకి బాహ్య మహిమ ఉన్నది. ఆ దూతల యొక్క మహిమ ద్వారా భూమి ప్రకాశించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనిషికి కూడా దేవదూతల కంటే అధికమైన మహిమ మనిషికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినట్లుగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో
శ్రేష్టమైన అంతరంగ మహిమ గలవారై ఉన్నారు. ఆత్మీయంగా ఇవన్నీ మీకు చెప్తున్నాను. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయని మీరు గ్రహించుకోవాలి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట ఆత్మీయంగానే ఉంటుంది. భౌతికంగా వాక్యాన్ని మనం చదువుకొని వెళ్ళకూడదు, కానీ ఆత్మీయంగానే ఉంటాయి అన్నీ. కొందరు శరీరానుసారంగా అర్థం చేసుకొని రకరకాలుగా వర్ణించి వివరించి బైబిల్ గ్రంథం ఇది అపవిత్రమైన విషయాలన్నీ వ్రాసారు అని వేరే వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట అవన్నీ కూడా ఆత్మీయంగానే ఉంటాయి. శరీరానుసారంగా ఎప్పుడు కూడా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఒకసారి నికోదేము అనే భక్తునితో యేసుప్రభు వారు అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తారు అన్నప్పుడు ఆ బోధకునికి అర్థం కాలేదు. క్రొత్తగా జన్మించడం అంటే పుట్టినవాడు మరలా చచ్చిపోయి మరలా ఇంకోసారి పుట్టాలా అని అడుగుతాడు. అలా కాదు, ఓ నూతన సృష్టిగా మార్చబడాలి అంటే మారు మనసు పొందడము, మనసు మార్చుకోవడం అనే సంగతి యేసుప్రభు వారు చెప్పారు. ఇలా అందుకే యేసుక్రీస్తు వారు ఆయన బోధించిన ప్రతి విషయాలన్నీ కూడా ఉపమాన రీతిగా బోధిస్తూ వచ్చాడు. అందుకే కొన్నిసార్లు ప్రసంగాలు అర్థం అవ్వాలంటే మధ్య మధ్యలో ఏదైనా కొన్ని కథలు స్టోరీస్ చెప్పినప్పుడు అని అంటారు. ఆ తర్వాత కొన్ని క్రైమ్ న్యూస్ చెప్పినప్పుడు అట్లాగా అని అంటారు. ఎందుకంటే ఉపమాన రీతిగా చెప్పినప్పుడు ఈజీగా అర్థమవుతాయి. అందుకే పౌలు గారు కూడా సంఘానికి చెప్పినప్పుడు అవి లోతుగా, అంటే స్పిరిచువల్ లైఫ్లో బాగుగా ఎదిగిన వాళ్ళకి ఆ మాటలు అర్థమవుతూ ఉంటాయి. దేవదూతలకు బాహ్య మహిమ ఉన్నది, కానీ మనిషికి అంతకంటే అంతరంగ మహిమను కూడా ఇచ్చాడు. అంతరంగ మహిమ అనుగ్రహించాడు. అంటే స్వభావాల్లో పరిపూర్ణులుగా మారేటట్లుగా దేవదూతల కంటే శ్రేష్టమైన, ఇప్పుడు ఒకసారి ఆ మాటను చదవండి. 1వ అధ్యాయం కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. ఎట్టిదో మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని అను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను అని అక్కడ వ్రాస్తూ ఉన్నారు. ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీ అందున్న క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ ఉన్నాడని ఆ మాట మీరు నోట్ చేసుకోండి. క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఆదాము దేవుని యొక్క మహిమ మొట్టమొదట పొందినవాడే. దేవుని యొక్క మహిమ ఆదాముకు కప్పబడి ఉండగా ఆయన దిగంబరుడై ఉన్నా కూడా నేను దిగంబరిని అనే ఒక ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మహిమ ఆదాము అవ్వకి కప్పబడి ఉండెను. కానీ ఎప్పుడైతే అవిధేయతకు చోటిచ్చారో అప్పుడు మేము దిగంబరులమని పారిపోయారు. ఆకులన్నీ వాళ్ళు వస్త్రాలుగా కొట్టుకున్నారు. కానీ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, మొట్టమొదటి మనుషుడైన ఆదాము ద్వారా మరణం కలిగితే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానము కలిగెను. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆదాము ద్వారా ఆత్మీయ మరణాన్ని మనిషి అనుభవించాడు. కానీ యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రభు మార్గంలో నడిపించబడుట ద్వారా పోగొట్టుకున్న ఆ మహిమ క్రీస్తు ద్వారా మనిషికి మరలా అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆదాముకి ఇవ్వబడిన మహిమ ఆదాము పోగొట్టుకున్నాడు, కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మహిమ మరలా ఇవ్వబడింది మనుషులుగా మనకు. బై రిపెంటెన్స్, రక్షణను బట్టి, బ్యాప్టిజాన్ని బట్టి. క్రీస్తులోనికి మనము రావటానికి ముందు మహిమ మనకు లేదు. దుఃఖము, కన్నీళ్ళు, వేదన, బాధ, కష్టాలు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత మనకు మన కుటుంబాల్లో సమాధానము, నెమ్మది, ఆశీర్వాదాలు ఇవి మీరు అనుభవిస్తున్నారు చూడండి. దానినే మహిమ అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ మహిమ మనము క్రీస్తు ద్వారా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి దూతలకు బాహ్య మహిమ ఉన్నది, మనుషులుగా మనకు అంతరంగ మహిమ దేవుడు అనుగ్రహించే ఉన్నాడు. కీర్తనలు 45వ కీర్తన 13వ చరణాన్ని కూడా మీరు చూడండి. 45వ కీర్తన 13వ చరణంలో, అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది అని ఇక్కడ పెళ్లి కుమార్తె సంఘాన్ని గురించి చెప్పబడినటువంటి మాట.
అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది అని వ్రాసి ఉన్నారు. స్త్రీ లేక రాణి అన్నప్పుడు సంఘానికి పోల్చబడింది. సంఘం అంటే మనమే, దేవుని ప్రజలమే సంఘం, సంఘమే రాణి, పెళ్లి కుమారుడైన క్రీస్తు రాజుగా పోల్చబడి ఉన్నారు. ఇక్కడ అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, సంఘం మహిమ గలది. ఎలా మహిమగల సంఘముగా మార్చబడింది అంటే, ప్రభులోనికి మీరు వచ్చుట ద్వారా, ప్రభుని మీరు ప్రభువుని మీరు అనుసరించడం ద్వారా, ప్రభు మార్గములో మీరు నడిపించబడటం ద్వారా, దేవుని ప్రజలుగా జీవించటం ద్వారా ఆ మహిమ మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది అని లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే, ప్రేమిల వర్లరా, బంగారు బుట్టతో చేసినటువంటి ఒక పని. ఆమెది ఒక మన బిలీవర్ జ్యువెలరీ షాప్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. జస్ట్ ఊరికి అడిగాను, ఈ హారం ఎంత అయింది, ఈ నెక్లెస్ ఎంత అయింది అంటే చాలా కాస్ట్ చెప్పాడు. ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుంది దీనికంటే అని అడిగితే అతను అన్నాడు, అన్నా ఇవి డిజైన్ మేకింగ్ చేసేటప్పుడు చాలా కష్టం, అందుకే దాని యొక్క రేట్ అంత ఉంటుంది అంటాడు. మేకింగ్ ఛార్జెస్ అంటే తయారు చేయటానికి ఎంతో కష్టం. అలాంటి సమయంలో ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది అంటే, అంతటి అలంకరణతో అలంకరింపబడిన ఆ వస్త్రాన్ని, బంగారుతో తయారు చేయబడిన ఆ వస్త్రాన్ని రాణి ధరించుకుని ఉన్నదంటే, అప్పుడు ఎంత మహిమ ఆ వస్త్రానికి ఇవ్వబడి ఉన్నదో ఆలోచించాం. కాబట్టి పెళ్లి కుమార్తె రాణి అన్నప్పుడు, రాజకుమార్తె అన్నప్పుడు సంఘానికి పోల్చబడింది. దేవుని ప్రజలకు ఇవ్వబడిన మహిమ దేవదూతల మహిమ కంటే అంతరంగ మహిమ చాలా గొప్పదై ఉన్నది. హల్లెలూయా. స్వభావాలే అలంకరణగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలంకరణ అంటే బాహ్యమైన అలంకరణ ఉంది, భౌతికమైన అలంకరణ ఉంది, క్షయమైన అలంకరణలు కూడా ఉన్నాయి. పేతురు రాసిన, మీకు అర్థం అవ్వాలంటే ఇంకా లోతుగా మీకు తెలియచేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యము నుండి మీరు చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, భౌతికంగా ఇట్టి అలంకరణ ద్వారా చాలామంది అనుకుంటారు మహిమ కనిపిస్తుంది అన్నట్లుగా. తమిళ్లో ఒక మాట అంటారు, ఎన్నై పారు అళగై పారు అంటారు. నన్ను చూడు, నా అందాన్ని చూడు అన్నట్లుగా లెఫ్ట్ అండ్ రైట్కి తిరిగి వెళ్తూ ఉంటారు. తర్వాత జీవితాలు నాశనం అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు లోకోక్తిగా. భౌతికమైన మహిమ, భౌతికమైన అందం కనబడాలి అని ఇటు కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ స్పిరిచువల్ బ్యూటీ ఏంటంటే 4వ వాక్యంలో, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలేను. చూడండి, మిగుల విలువ గలది, వాల్యుయబుల్ బ్యూటీ ఏది అనంటే సాధువైన మృదువైన గుణము. దీనిని మహిమ అని మీరు అర్థం చేసుకోవాలి. భౌతికమైన మహిమ ఉంది, ఆత్మీయమైన మహిమ ఉన్నది. ఈ రెండు అలంకరణలో దేవుని ప్రజలైన మనము అక్షయమైన అలంకరణకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మనం గ్రహించాలి. భౌతికమైన అలంకరణ మహిమ మనం కనిపించేటట్లుగా కనబడినప్పుడు లోకంలో మీరు గమనిస్తూ ఉంటారు. దొంగ ఊరుకుంటాడా? ఈ రోజుల్లో ఈజీగా చైన్ లాక్కొని వెళ్తున్నాడు. ఒక 2 లక్షలు 3 లక్షలు ఆ చైన్ విలువ. భౌతికమైన అలంకరణతో వెళ్ళినప్పుడు దొంగలు ఊరుకోవట్లేదు. ఆ మధ్య చైన్ రాకపోతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ దగ్గర కాలే నరికేశాడట. కొందరైతే వేలే నరికేసి ఉంగరాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. బాహ్యమైన మహిమ. అందుకే బిలీవర్స్ సంఘానికి ఒక అడ్వైస్ పౌలు గారు తిమోతి ద్వారా అనుగ్రహిస్తున్నారు. మీరు చూడండి, భౌతికమైన అలంకరణ ఓకే, కానీ మితం, లిమిట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. మరియు స్త్రీలను అణుకువయో స్వస్థ బుద్ధియు గలవారై ఉండి, చూడండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను
మిగుల వెలగల వస్త్రములతోనైనను చూడండి అలంకరించుకొనక. తర్వాత మీరు ఇంక చాలండి. కాబట్టి భౌతికమైన అలంకరణకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా స్పిరిచువల్ బ్యూటీకి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు దానినే గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మహిమ అని పిలుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి స్పిరిచువల్ బ్యూటీ కలిగిన ఒక స్త్రీ అబ్రహాము శారా గురించి రాయబడి ఉన్నది పేతురు పత్రికలో. యజమానుడా అని పిలుస్తూ సాధువైన మృదువైన గుణము కలిగి నడిపించబడుతూ వచ్చింది. అట్టి వారికి సంతానాన్ని కూడా దేవుడిస్తాడు. భౌతికంగా ఆత్మీయంగా అట్టి కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదించబడుదురుగాక. స్పిరిచువల్ బ్యూటీ, దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన వారలారా, అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము ఆమె సౌందర్యము గలది, మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. దేవదూతలకి మహిమ ఉన్నది, బాహ్యమైన మహిమ ఉన్నది. మనుషులకు అంతకంటే అంతరంగ మహిమ ఇచ్చినప్పుడు దేవదూతలు ఈ సంగతులు తొంగి చూడగోరుచు ఉన్నారు. అరే, మమ్మల్ని దేవుడు సృజించాడు, మాకంటే కొద్దిగా తక్కువగా మనుషులను కూడా మహిమగల వ్యక్తులుగా సృజిస్తూ ఉన్నారు అని. కీర్తనలు 103వ కీర్తన 20వ చరణాన్ని మీరు గమనించినట్లయితే 103వ కీర్తన 20వ చరణంలో ఈ దూతల యొక్క గుణాతిశయములలో ఇంకొకటి ఏంటంటే, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి, చూడండి, యెహోవా ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చుచు ఉన్నారు. దూతల గుణాతిశయములలో ఇంకొకటి ఏంటంటే, మునుపు మీతో చెప్పినట్లుగా దూతలు బలశూరులై ఉండి ఎంతటి బలశూరులు అంటే నెక్స్ట్ మీకు చెప్తాను. ఒకటి, బలశూరులుగా వాళ్ళు సృజింపబడ్డారు. ఈ వాక్యములో యెహోవా ఆజ్ఞకు లోబడి, మస్ట్ అండ్ షుడ్. దూతలు దేవుడు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఆజ్ఞకు లోబడి వాళ్ళు నడిపించబడుతూ రావాలి. తేడా వచ్చిందా? ఆకాశము నుండి దూత త్రోసివేయబడ్డాడు. ఈ భూమి నిరాకారముగా శూన్యముగా మార్చబడినట్లుగా బైబిల్లో చదువుతూ ఉన్నాం. కొన్ని విషయాలు బైబిల్లో వ్రాయబడలేదు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇష్టపడను. ప్రూఫ్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా చెప్తూ ఉంటాను. దూతలకి అథారిటీ, సింహాసనము, ప్రభుత్వం, ప్రధానులు, అధికారాలు ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ఆజ్ఞకు లోబడి బలశూరులుగా ఉండేవాళ్ళు. కానీ ఒక దూత దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవునితో సరిసమానముగా ఎంచుకున్నాడు. తన సౌందర్యాన్ని బట్టి అతిశయపడ్డప్పుడు దేవుడు అక్కడ నుండి భూమికి త్రోసివేయబడ్డప్పుడు ఈ భూమి మీద ఆ దూత పడ్డాడు. దూతతో పాటు 333 కోట్ల పిల్ల సైతాన్లు కూడా పడ్డాయి అంటారు. పెద్ద సైతాన్ పడ్డాడు, ఆయనతో పాటు ఆ పిల్ల సైతాన్లు కూడా పడ్డాయి అని అంటారు. కానీ ప్రూఫ్ మనము చెప్పలేము. మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు ఎన్నో మాటలను బట్టి. పెద్ద సాతానుగాడు పడద్రోయబడ్డాడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపడం ద్వారా. తన సౌందర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి నేను మహోన్నతునితో సరిసమానంగా చేసుకుంటున్నాను యెషయా, ఇర్మియా, ఏచికెల్ గ్రంథాల్లో రాయబడ్డాయి. తర్వాత మీకు చెప్తాను. ఆ దూత అతిశయపడ్డప్పుడు ఈ దూత నా ఆజ్ఞకు లోబడట్లేదే అని చెప్పి దేవుడు ఆ దూతని భూమికి త్రోసివేశాడు. అప్పుడు ఇంకా భూమిని దేవుడు సృజించలేదు. కాబట్టి ఆ భూమి సృజించి కొత్తగా మనిషిని సృజించి ప్రీప్లాన్ చేస్తున్న సమయంలో దూత పడద్రోయబడ్డాడు. ఆ దూతతో పాటు 333 కోట్ల పిల్ల సైతాన్లు కూడా పడ్డాయి. లోకస్తులు వీటిని వేరే విధంగా చెప్పుకుంటారు. అవి లైవ్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి చెప్పలేను. వాళ్ళు ఆ దేవుళ్ళని చెప్తారు, మనమైతే సాతాన్లు అని చెప్తాం. ఆ మధ్య ఒక వ్యక్తి కూడా అలాగే అన్నాడు, మీరంటే సాతాన్లు అంటారు, మేము దేవుళ్ళు అంటాము అని అంటారు. పెద్ద సాతాను గడ్డపడ్డాడు, పిల్ల సైతాన్లు కూడా పడ్డాయి. ప్రేమిన పర్లేదు గనుకనే భూమి నిరాకారముగా శూన్యముగా మారిపోయినట్లుగా మనం గ్రహించాలి. ఆజ్ఞకు లోబడినందువలన బలశౌరులుగా సృజింపబడ్డాడు. ఆజ్ఞకు లోబడిన అనుభవాలు కూడా లేవు. కాబట్టి వాళ్ళు లోబడి ఉండవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కానీ మిస్యూజ్ చేశాడు ఒక దూత. కానీ ఖచ్చితంగా ఆజ్ఞకు లోబడి ఉండవలసిన ఒక గుణాతిశయము దూతలకు ఖచ్చితంగా ఉన్నది. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. ఇంకొక మాట, దూతల యొక్క గుణాతిశయాలు ఎలా ఉంటాయని మీకు చెప్తున్నాను.
అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండని. చూడండి, ఇక్కడ దూతలుగా మన శరీర ప్రకారమైన నేత్రములకు కనబడకపోయినా కూడా దూతలు ఎలా ఉంటారు అని మనం ఒకవేళ అడిగినప్పుడు బాహ్య నేత్రాలకి కనబడకపోయినా కూడా ఈ మాటను బట్టి మనం గమనిస్తే మనుష్య రూపములలో కనబడి ఉన్నట్లుగా ముగ్గురు మనుషులు మనుష్య రూపముగా కనబడినట్లుగా మనం చదువుతున్నాం. ఎవరు వాళ్ళు? దూతలు. కాబట్టి ఇవన్నీ కూడా దూతల యొక్క గుణాతిశయములు. వీటి గురించి చాలామంది లోకంలో ప్రజలకు తెలియదు, నామకార్థంగా జీవించే ప్రజలకు కూడా తెలియదు. దూత వచ్చాడు, ఇప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చింది, శుభవార్త చెప్పింది అని ఈ భౌతికంగా లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు దూతలు మన కొరకు సృజింపబడ్డాడు, రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి సేవకులైన పరిచారకులుగా ఉండటానికి సృజింపబడ్డారు. వాళ్ళకి మహిమ కూడా ఉన్నది. వాళ్ళు మనకి కనబడకపోయినా కూడా మనుష్య రూపంలో కనబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. పాత నిబంధనలో మనము చూచొచ్చు ఉన్నటువంటి పలు విధములైన దూతలు, బైబిల్లో దూతల గురించి మనం వాటి యొక్క గుణాతిశయాల గురించి మనం బైబిల్లో ధ్యానిస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఈ దూతల యొక్క పనులు, వారి యొక్క డ్యూటీస్, వారి యొక్క ఉద్యోగాలు ఏంటి, ఎన్ని రకములైన దూతలు ఉన్నారు అనేది రెఫరెన్స్తో పాటు మీకు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఒకటి కెరూబులు. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వాక్యములో దూతలు 4 రకములైన దూతలు ఉన్నారు. ఒకటి కెరూబులు. ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటలో తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. ఈ మాటను మీరు గమనించండి. కెరూబులని దేవుడు సృజించాడు. దూతలు ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటి దూత అన్నప్పుడు ఒక్క దూతే కాదు, ఆ దూతతో పాటు ఇంకా చాలా లక్షల దూతలు కూడా ఉన్నారు. ఇక్కడ కెరూబులు, మొట్టమొదట కెరూబులు అనే దూతలు ఉన్నారు. వీరి యొక్క డ్యూటీ ఏంటంటే కావలి కాయుట లేకపోతే కాపాడుట వీళ్ళ యొక్క డ్యూటీ. దేవుడు వీరిని సృజించాడు. మనిషిని సృష్టించక మునుపు వాళ్ళ గుణాతిశయాలు ఏవి అని మనం చూసాం. నెక్స్ట్ ఈ దూతల యొక్క పని ఏంటి? ఎవరు ఆ దూతలు అంటే, ఒకటి కెరూబులు, వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే కావలి కాయుట లేక కాపాడుట. ప్రేమిన వర్లారా, ఏదేను తోటలో దేవుడు ఏం చేశాడంటే జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఈ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. దానిని కాచుకునే ఒక పని ఈ యొక్క దూతకు ఇవ్వబడిందండి. కెరూబులకు ఇవ్వబడింది. దీనిని కాచుకునే ఒక బాధ్యత. కాచుకునే వాళ్ళు కాపాడకపోతే ఏమవుతుంది? జీవవృక్ష ఫలాలు తిని జీవములు ప్రవేశించే ఆ అనుభవాన్ని మనిషికి దేవుడు అనుగ్రహించినప్పుడు వాటిని మిస్యూజ్ చేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ముఖ్యముగా ఈ కెరూబులు ఆ తోటని, ఆ జీవవృక్ష ఫలాలకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు ఖడ్గ జ్వాలను నిలవబెట్టారు. కెరూబులు కాపాడుకునే ఒక డ్యూటీ వాళ్ళకి ఇవ్వబడింది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. అక్కడ కూడా కెరూబుల గురించి రాయబడి ఉంది. వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళ యొక్క పవర్ ఎలాంటిది, ఎంతగా ఉంటుంది అంటే, అభిషేకమునొందిన కెరూబువై దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉంటివి. చూడండి, అక్కడ మీరు గమనించండి, కెరూబులను దేవుడు సృజించాడు.
కెరూబుల యొక్క డ్యూటీ ఏంటంటే కాయుట, కావలి కాయుట లేక కాపాడుట. మునుపు మీతో మీరు చదివినట్లుగా ఏదెను తోటలో నుండి ఆదాము అవ్వ అవిధేయత అనే పాపం చేసినప్పుడు ఆ తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. మరి ఆ జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు కెరూబులని ఖడ్గజ్వాలలుగా ఉంచాడు. ఇక్కడ మీరు చదివారు ఆ దూతలు పేర్లు, ఇంకోసారి చదవండి. 28వ అధ్యాయం 14వ వాక్యంలో చూడండి. అభిషేకము నొందిన కెరూబువై, చూడండి, ఆశ్రయముగా లేక ప్రొటెక్షన్గా కాపుదలుగా ఉండటానికి నియమింపబడ్డారు. అందుకే నేను నిన్ను నియమించుతిని. కాలుచున్న రాళ్ళ మధ్య నీవు ఆ దూతని దేవుడు ఉంచాడు. ప్రేమను వర్లరా, కెరూబులు వీరి యొక్క డ్యూటీ కాపల కాసే. రెండవది శరాపులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వాక్యము నుండి 7వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోనండి. ఒక చిన్న మాట మీరు గమనించండి. అక్కడ శరాపులు దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయనను మహిమపరచుట వీరి యొక్క పని. దేవుని సన్నిధిలో నిలిచి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం. దేవదూతలకి వింగ్స్ లేక రెక్కలు ఉండేవి. అలా ఆ రెక్కల్ని ఇలా ఊపితే చాలు మ్యూజిక్ వస్తుంది. ప్రేమిని వల్ల దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయనను మహిమపరిచే పని వీరికి అప్పగింపబడి ఉన్నది. దూతలు ఎవరోళ్ళు? శరాపులు. అందుకే ఈ రోజుల్లో దేవుణ్ణి స్తుతించే అనుభవం, మ్యూజిక్ అన్నప్పుడే చూడండి, ఈ రోజుల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మహిమపరిస్తే ఓకే, ఆ మ్యూజిక్కే వేరే విధంగా మారిపోతూ ఉంటుంటాయి. లోకాన్ని ఈ రోజుల్లో సాతానుడు ఏం చేస్తున్నాడు? ఈ డీజేలతో ఆడిస్తూ ఉన్నాడు. మరి ఈ మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే, శరాపులు మొట్టమొదట దేవుని సన్నిధిలో వాళ్ళు నిలిచి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే పని శరాపులకు అప్పచెప్పబడింది. రెండవది, అక్కడ యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని కేకలు వేసినప్పుడు శరాపులలో ఒకడు బలిపీఠం మీద నుండి తీసిన నిప్పును అతని నోటికి తగిలించి అతన్ని పవిత్రపరచెను. 2 డ్యూటీస్, 2 కార్యాలు, 2 పనులు ఈ శరాపులకి దేవుడు నియమించాడు. ఒకటి, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దేవదూతల మధ్యలో నిత్యము కొనియాడే ఆ డ్యూటీలు కూడా నియమించబడ్డాయి. ప్రేమిన వర్లారా, డ్యూటీలు ఉన్నాయి. నేను కూడా ఫిజికల్గా ఇప్పుడు డ్యూటీలు కొందరికి రాశాను. సేవ అన్నప్పుడు మేమే ఒక్కళ్ళే చేసుకొని వెళ్తే బాగోదు కదా. నేనే సాపలు వేసుకొని, నేనే కుర్చీలు వేసుకుంటే ఏం బాగుంటుంది, నేనే వంట చేస్తే ఏం బాగుంటుంది. అందుకే రెడ్డి గారికి చెప్పాను, డ్యూటీలు రాయండి. గతంలో ఎవరు చేసేవాళ్ళు ఇప్పుడు కంటిన్యూగా చేస్తారా లేదా, స్టాప్ అయిపోతారా అని. పరిచర్య చేయటానికి, పరిచర్య జరగటానికి డ్యూటీలు ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్తే అక్కడ సక్రమంగా సేవ జరుగుతూ వెళ్తుంది. అలాగే దేవుడు కూడా దేవదూతల్ని సృష్టించారు, వాళ్ళకి డ్యూటీలు కూడా ఇచ్చాడు. కెరూబుల యొక్క డ్యూటీ కావలి కాయుట. శరాపులు ఒకటి, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. రెండవది, పరిశుద్ధపరిచే పని. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నప్పుడు శరాపులలో ఒకడు బలిపీఠం మీద నుండి తీసిన నిప్పును అతని నోటికి తగిలించినప్పుడు అతని పెదవులు పవిత్రపరచబడ్డాయి. హోలీనెస్, పరిశుద్ధపరిచే పని ఆ దూతకి ఇవ్వబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా గబ్రియేలు దూత. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 16వ వాక్యం. అంతటా వింటిని చూడండి. అక్కడ గబ్రియేలు దూత, గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను. అక్కడ మీరు గమనించండి, ఈ గబ్రియేలు దూత ఫస్ట్ కెరూబులు,
రెండవది చెప్పండి సెరాఫులు, మూడవది గబ్రియేలు దూత. ఈ దూత యొక్క పని ఏంటంటే దేవుని జనులకు సువర్తమానం ప్రకటించే పని. సువర్తమానం ప్రకటించే పని, గుడ్ న్యూస్. గబ్రియేలు దూత శుభవర్తమానం. ఉదాహరణకి మరియా దగ్గరికి వచ్చి దూత శుభవర్తమానం చెప్పింది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు కుమారుని కనబోతున్నావు, అతనికి యేసు అని పేరు పెట్టబోచున్నావు అని ఒక గుడ్ న్యూస్. కాబట్టి గబ్రియేలు దూత ఒకటి సువర్తమానం ప్రకటించే పని ఆ దూతకు అప్పచెప్పబడింది. రెండవది దర్శన భావములను తెలియజేయుటకై నియమింపబడిన వారు. దానియేలుకు దర్శనం వచ్చింది. ఫ్యూచర్లో జరిగే దర్శనం, ఫ్యూచర్లో జరిగే కార్యాలన్నీ కూడా దానియేలు దర్శనము ద్వారా దర్శనము ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు దాని యొక్క భావం అర్థం కానప్పుడు గబ్రియేలు దూత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆ విషయాలన్నీ దానియేలు గ్రంథంలో అధ్యాయంలో రాయబడ్డాయి. దేవుడు ఏ దర్శనం చూపించాడు, మరి వాటి యొక్క అర్థం ఏంటో ఏ విధంగా తెలియచేశాడో ఆ అధ్యాయంలో మీరు చదివితే అర్థమవుతూ ఉంది. 9వ అధ్యాయము 21, 22, 23 వాక్యాల్లో కూడా మీరు చూడండి. దానియేలు గ్రంథం. నేను ఇలాగూ మాట్లాడి ప్రార్థన చేయుచుండగా కనబడి దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని గనుక చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యములో జనులకు సువర్తమానం ప్రకటించుటకు, ఈ వాక్యములో దర్శనం యొక్క భావాన్ని తెలియచేయటానికి. ఏదైనా కళ వస్తుంది, ఏదైనా దర్శనం వచ్చింది. ప్రియమైన వారలారా, మీరు అర్థం చేసుకోండి, కళ వేరు, దర్శనం వేరు. ఆ మధ్య ఒక సహోదరి వచ్చి, అన్నయ్య నాకు కళ వచ్చిందా, ఒక దర్శనం వచ్చింది అన్నయ్య. ఏమొచ్చిందక్క? దర్శనం అంటే బుట్ట నిండా గుడ్లు కనబడ్డాయి అన్నయ్య అన్నది. గుడ్లు కనబడ్డాయా? యాక్చువల్గా ఆ ఇంటికి వెళ్ళినప్పుడే ఆ యొక్క వెంటనే గుడ్లు ఉడకబెట్టి, ఒక 5-6 గుడ్లు ఉడకబెట్టి 4 ముక్కలు చేసి కారము ఆ తర్వాత ఉప్పు వేసి ఇచ్చేది. గుడ్లు అంటే ఈమెకి ఇష్టమేమో, అందుకే మాకు కూడా గుడ్లు పెడుతుంది అనుకున్నా. చూడండి, సామెతల్లో ఒక ప్రసంగిలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల్లో ఒక మాట రాయబడి ఉంది. కళలు ఎందుకు వస్తాయంటే ఆ రోజంతా పనిచేసి కష్టపడి ఎవరెవరితో డిస్కస్ చేసి అధికమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును అనే మాట ఉంది ప్రసంగిలో. అధికమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును. ప్రతిరోజు పనులకు వెళ్తారు, డ్యూటీకి వెళ్తారు, పలానా వాళ్ళతో డిస్కస్ చేస్తారు, మాట్లాడతారు, కొన్నిసార్లు కోపం వచ్చి తిడతారు. కళలు కూడా దిగ్గున లేచి పాము పడ్డట్టుగా, తేలుబడ్డట్టుగా కేకలేస్తారు. కళలు ఎందుకు వస్తాయంటే అధికమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును. అది కళే, దర్శనం అనకూడదు. కొందరికి మనం దినచర్య కార్యక్రమాలను బట్టి కళలు కూడా అవే కనిపిస్తాయి. ఒక సహోదరుడు అంటాడు, అన్నిటికీ నిద్ర ఉంది కానీ నిద్ర పోంది ఏదో మీరు చెప్పగలరా అన్నాడు. నాకేమి తెలియదు అన్నాను. అతను అంటాడు, మనసుకు నిద్ర ఉండదు. కళ్ళు మూసి చూడండి, పడుకున్నా కూడా రేపల్లే ఎక్కడికో తిన్నట్టు, అక్కడ పోయినట్టు, వీళ్ళతో మాట్లాడినట్లు ఈ డిస్కషన్లన్నీ వినబడతాయి అని అంటాడు. మనసుకు నిద్ర ఉండదన్నా అంటాడు. కాబట్టి కొన్నిసార్లు కలవరింపులు, కోపం వచ్చి ఎవరినో కొట్టినట్టుగా ఆ మధ్య మందిరంలో ఇద్దరు పడుకున్నారు, ఇక్కడ కాదు వేరే చోట, దిగ్గులు లేచి కొడతాను రే అని బూతులు తిడతా. ఏమైందమ్మా అంటే కళ వచ్చిందన్న అంటారు. దాన్ని కళ దర్శనం వేరు. దర్శనం అంటే ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడమే దర్శనం. హల్లెలూయా. ఉదాహరణకి సౌలు దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు చూడండి, దాన్ని విజన్, దర్శనం అంటారు. కాబట్టి కళ వేరు, దర్శనాలు వేరు. దానియేలు దర్శనం చూచాడు.
ఫ్యూచర్లో భవిష్యత్తులో జరిగే కార్యాలన్నీ కూడా దానియేలుకు ముందుగా బయలుపరిస్తే వాటి యొక్క అర్థం తెలియనప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటే దూత వచ్చి ఈ మాటలు విశదపరుస్తూ ఉన్నారు. అవి ఏంటో అవన్నీ మీరు ఆ అధ్యాయంలో చదువుకోండి, మీకు అర్థమవుద్ది. కాబట్టి ఈ గబ్రియేలు దూత సువర్తమానం చెప్పడం, మంచి వార్త సువర్తమానం చెప్పడం, రెండవది దర్శనాల యొక్క భావాన్ని చెప్పడం, నాలుగవది మికాయేలు దూత దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వాక్యం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. చూడండి, మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చును. ఇవన్నీ దర్శనములో దానియేలుకు చూపిస్తున్నటువంటి అనుభవాలన్నీ కూడా తెలియచేస్తూ, మిఖాయేలును అని ఒకడు నాకు సహాయము చేయవచ్చును. ప్రధానులలో ఒకటి, రెండవది దేవుని జనుల కొరకు యుద్ధం చేసేవాడు. 2 డ్యూటీస్, 2 కార్యాలు, 2 పనులు అతనికి నియమింపబడ్డాయి. ఒకటి, ప్రధానులలో ఒకడు, దూతల్లో ప్రధాన దూత ఒకడు మిఖాయేలు. రెండవది దేవుని జనుల కొరకు యుద్ధం చేసేవాడు. ఎవరైనా శత్రువులు వచ్చారనుకోండి, ప్రభా మీరు మమ్మల్ని కాపాడండి అన్నప్పుడు మిఖాయేలు దూతను పంపించి దేవుడు తన ప్రజలకు కాపుదలుగా యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు శత్రువులతో పోరాడుతున్న సమయంలో యెహోవా మీ పక్షమని యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండుడి అన్నప్పుడు యుద్ధం చేసి జయమిచ్చింది ఎవరు? దేవుడు పంపించిన ఈ మిఖాయేలు దూత ద్వారా సహాయం కలిగింది. నెక్స్ట్ మీకు చెప్తాను. 4 రకములైన దూతలు ప్రేమిన వర్లరా, మీరు మరలా రిపీట్ చేస్తాను. ఒకటి, కెరూబులు. కెరూబుల యొక్క పని ఏంటి? కావలి కాయుట లేక కాపాడుట. ఏదైనా తోటలో నుండి ఆదాము అవ్వ వెలివేయబడ్డప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు ఉన్నటువంటి ఆ తోటని వాళ్ళు కాచారు. హెచ్కేలు గ్రంథం 28:14లో ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద కాలుచున్న రాళ్ల మధ్యన ఆ దూతను ఉంచారు. కెరూబులు, రెండవది శరాపులు, మూడవ దూత గబ్రియేలు, మిఖాయేలు దూత. మరి పాత నిబంధన కాలంలో దేవదూతలు దేవుని జనులకు పరిచర్య చేస్తున్న కొన్ని సందర్భాలు మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథం ఒకటే, 2 భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. బేసిక్ నాలెడ్జ్ మీకు తెలియదు అనుకుంటారు, 50 రోజులు మీకు చెప్తాను. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో 2 భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో వ్రాయబడ్డ ప్రతి మాట క్రొత్త నిబంధనకి ఛాయగా మనం తీసుకుంటాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజల కొరకు పరిచర్య చేసే దేవదూతలు పరిచర్య చేశారు. ఏ సందర్భంలో చేశారు? ఆదికాండం 18వ అధ్యాయము మొదటి 10 వాక్యాలు మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోనండి. అక్కడ అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవాయు 2 దూతలను అబ్రహామును ఎదుర్కొని అతనితో ఇస్సాకు యొక్క జననమును గురించి చెప్పిరి. 2 దూతలు కనబడ్డారు ఇస్సాకు యొక్క జననాన్ని గురించి. మొదటి వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండం మమ్రే దగ్గరనున్న చూడండి, యెహోవా అతనికి కనబడెను, ఆయనతో పాటు 3 మనుషులు. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 చూడండి, ఒకటి దేవుడు, ఆ తర్వాత 3 మనుషులు దేవదూతలు. మునుపు మీతో చెప్పాను, బాహ్యనేత్రాలతో దూతలు కనబడకపోయినా వాళ్ళు మనుషు రూపంలో కనబడ్డట్లుగా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడును 3 మనుషులను కూడా వచ్చి అబ్రహామును ఎదుర్కొని, అప్పటికే అబ్రహాము శారాకి వివాహమై చాలా సంవత్సరాలైనా కూడా సంతానం లేకపోతే వాళ్ళు అధైర్యపడిపోయి కృంగిపోయి బాధపడుతున్న సమయంలో దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమై శారాతో దేవుడు అంటాడు, ఇదిగో నీకు సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాను అని. 11వ వాక్యంలో శారా బహు కాలము గడిచిన వృద్ధులై ఉండరి
స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయిన గనుక చూడండి, ఆమె నవ్వుతూ ఉంది, ముసలి దానికి నాకు పిల్లలు పుట్టడం ఏంటయ్యా అని. ప్రేమిల వర్లరా, దేవుని యొక్క దూతలు అంటారు, షారా నువ్వు నవ్వనేలా, అసాధ్యమైనది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగుననెను. దేవుని యొక్క దూతలు ఒక మంచి సువర్తమానం, మంచి శుభవార్త తెలియచేశారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇస్సాకు జననాన్ని గురించి ముందుగా దేవుని యొక్క దూతలు అబ్రహాముకు వచ్చి ప్రత్యక్షమై తెలియచేసిన సందర్భం అది. చాలాసార్లు దేవుడు మేలు చేస్తాడా లేదా అని అవిశ్వాసంతో మనం ఉంటామేమో, కానీ వాక్యం చెప్తుంది, తోమాతో యేసుప్రభువారు అంటారు, తోమాను చూచి నమ్మేవు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. విశ్వాసాన్ని బట్టి సమస్తము సాధ్యమవుతూ ఉంది. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, నేను నీకు సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతి విస్తరించబడుతుంది అని. 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము షారాకి సంతానం ఇచ్చాడు, మంచి ముదిమిలో. ఎలా సాధ్యం? వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క దూతలు చెప్పిన ఆ వర్తమానాన్ని వాళ్ళు నమ్మారు. రెండవది, నిరీక్షణతో ఎదురు చూచారు. మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేయటానికి 2 పనులు మనం చేయాలి. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు అన్నప్పుడు ఒకటి విశ్వసించాలి, రెండవది నిరీక్షణతో ఎదురు చూడాలి. టెట్ ఎగ్జామ్ రాశారు, ఎప్పుడు వచ్చిద్దా రిజల్టు. డిఎస్సి రాశారు, ఎప్పుడు వచ్చిద్దా రిజల్టు, పాస్ అయ్యావా, ఓకే అనే ఒక హ్యాపీనెస్, నిరీక్షణతో ఎదురు చూచే అనుభవం. కాబట్టి జీవితంలో కూడా మనం నిరీక్షణతో, ఒకటి విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూడండి. మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలం చేయునుగాక. అబ్రహాము ఇస్సాకు కొరకు ఎదురు చూచాడు, జై జీవితాన్ని ఇచ్చాడు. మగ శిశువు అంటే జై జీవితం, విక్టోరియస్ లైఫ్ని బై ఫెయిత్. రెండవది విశ్వాసాన్ని, నిరీక్షణను బట్టి దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యాలు చేయుదురుగాక. ఆదికాండం 19వ అధ్యాయము మొదటి వాక్యము నుండి 16 వాక్యాల వరకు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. 19వ అధ్యాయం మొదటి వాక్యము నుండి 16 వాక్యాల వరకు. 2 దూతలు లోతును ఎదుర్కొని సొదొమ గొమొర్రాలు నశింప చేయబడినప్పుడు అతనిని అతని కుటుంబమును ఆ నాశనముల నుండి కాపాడిరి. 2 దూతలు వాళ్ళు లోతును కాపాడుతూ ఉన్నారు. నీవు ఆ కొండకు పారిపోని కాపాడటానికి దేవుడు దూతల్ని పంపించాడు. ప్రభువా, మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో 2 నీతిమంతులు ఉంటే నువ్వు కాపాడుతావా? ఆ లెక్కలు చూడండి. ఒక 50 మంది, 15 మంది, 5 మంది, 2. పట్టణము కాపాడటానికి ఒక 2, 10 మంది, 50 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ పట్టణం కాపాడబడును గాక. ప్రొటెక్షన్, కాపుదల అనేది నీతిమంతులు ఉండుట ద్వారానే కలుగుతుంది అని ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో సరే, లోతు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని కాపాడుతానని చెప్పి దేవుడు 2 దూతల్ని పంపించి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి పొమ్మని చెప్పాడు. ఆ విధంగా లోతు, అతని భార్య, 2 పిల్లలు ఆ పట్టణాన్ని విడిచి పారిపోయిన తర్వాత దేవుని యొక్క దూత లోతుని, తన కుటుంబాన్ని కాపాడారు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం అది భయంకరమైన పాపభరితమైనటువంటి పట్టణం. నాశనాన్ని దేవుడు విధించాడు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనము, మన పిల్లలు కాపాడబడు నిమిత్తం నీతిని, యథార్థతను, పరిశుద్ధతను ఎవరికి వాళ్ళే కాచుకొని మనం ఉన్నప్పుడు మనము కాపాడబడుతూ, మనల్ని బట్టి మన కుటుంబాలు కాపాడబడును గాక. ఆదికాండం 22వ అధ్యాయము 10, 11, 12 వాక్యాలు మీరు చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా చూడండి, ఒక దూత ప్రత్యక్షమయ్యి అతన్ని అడ్డగించాడు. అబ్రహాముకు ఒక విశ్వాసపు పరీక్ష. నీకు ఒకడై ఉన్న ఇస్సాకును నీవు బలి అర్పించాలి అన్నాడు. ఆ సమయంలో అబ్రహాము ఆలోచించి ఉండవచ్చు, దేవుడు నరబలిని కోరడు కదా, ఆయన ఎందుకు కోరుచు అన్నాడు.
లోతుగా ఆలోచిస్తే బలి అర్పించడం అంటే ఏదైనా పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తంగా బలి ఇస్తారు. అబ్రహాము అనుకొని ఉన్నాడు, నేను ఏదైనా దేవునికి విరోధంగా పాపం చేశానేమో, అందుకే దేవుడు నా కుమారుని బలి ఇవ్వమంటున్నాడు అని చెప్పి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడకుండా బలి ఇవ్వటానికి కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. కట్టెలు పేర్చాడు. పేర్చిన కట్టెల మీద ఇస్సాకును పరుండబెట్టి కత్తి తీసి వధించబోగా దేవుడు వెంటనే అతని యొక్క విశ్వాసాన్ని కనుగొని పరీక్షించి ఎరిగిన వాడై అడ్డగించాడు. దూతను పంపించి, ఇందు మూలమున నాకు తెలిసింది ఏంటంటే, నిజంగా నీవు నాకు భయపడేవాడివి అని, ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడేవాడు అని దేవుడు దూతను పంపించి గ్రహించుకునేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ దూత వచ్చి కత్తి పట్టుకొనగా ఒక దూత అతని అబ్రహాము కత్తి తీసి వధించబోతున్న సమయంలో ఈ దూత వచ్చి కాపాడాడు. ప్రొటెక్షన్ ఇచ్చాడు, కాపుదల ఇచ్చాడు, నిత్య నిబంధన చేశాడు. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతి విస్తరించబడుతుంది అని దేవుడు గ్రహించాడు. ఆయన దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి, విశ్వాస పరీక్షను జయించినందువలన. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి కనాను ప్రయాణం చేసిన సందర్భంలో వారు వెనుకకు పోయి వారిని వెంబడించిరి. గమనించండి, అక్కడ ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి కనానుకు చేసిన ప్రయాణంలో వారిని అరణ్యములో కాపాడుట కొరకు, కనానులోనికి వారిని నడిపించుట కొరకు ఒక దేవదూత వారికి ముందుగా వెళ్ళెను. ఏ విధంగా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి. అందుకే ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. వెనక ముందు, పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, వెనక ముందు ఓ ప్రొటెక్షన్ దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి అరణ్య మార్గంలో వాళ్ళకి లైట్లు ఉన్నాయా ఇప్పుడున్నట్లుగా? ఒకవేళ సడన్గా లైట్లు ఆఫ్ అయ్యాను అనుకోండి, మనం ఉండటానికి ఇష్టపడం. కరెంటు, లైట్లు ఆ రోజుల్లో ఏమీ లేవు. మరి దేవుడే తన దూతను పంపించి వెనక ముందు ప్రొటెక్షన్ ఇస్తూ, మరి అరణ్యంలో సర్పాలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, భయంకరమైన జంతువులు ఉంటాయి. ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్ వెళ్ళే మార్గంలో యెరూషలేములో చూసినప్పుడు ఎడారి, ఆ మార్గంలో ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు. కానీ ఆ రోజుల్లో దేవుడే ఒక దూతను పంపించి వారికి ముందుగా నడిపించి వారిని కాపాడుతూ వచ్చాడు కనాను దేశాన్ని చేరేంత వరకు. హల్లెలూయా. 23వ అధ్యాయము 20వ వాక్యాన్ని కూడా చూడండి. 23వ అధ్యాయం 20వ వాక్యములో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు, చూడండి, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దూతను పంపిస్తూ ఉన్నాడు. 23వ వాక్యంలో కూడా మీరు చూడండి. ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిబీయులు, ఎబూసీయులును వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. 7 రకములైన జనాంగములు వీళ్ళెవరంటే ఇశ్రాయేలు ప్రజలకు విరోధులు. ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు, చుట్టూ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం అంటే ఈ దేశాన్ని ఎప్పుడు నాశనం చేద్దామా అని వ్యతిరేకంగా తిరుగుతూనే యుద్ధాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. రాకెట్లు, ఒక 600 రాకెట్లు వాళ్ళు ఈ మధ్య వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీద వేశారు. ఆ రోజుల్లోనే శత్రుత్వం అనేది, వ్యతిరేక భావాలు యెరూషలేం ప్రాంతానికి ఉండేది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే, మా దేవుడు మా పక్షమై ఉండి యుద్ధములో జయం అనుగ్రహిస్తారు. ఆ విశ్వాసముతోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి
ఆ చిన్న యెరూషలేము పట్టణాన్ని ఏ ఒక్కళ్ళు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. పాత నిబంధన కాలంలోనే మీరు గమనిస్తే ఇక్కడ 7 రకములైన అన్య జనాంగములు ఉన్నారు. అమోరీయులను, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబుసీయులు. వీళ్ళు దేవుని ప్రజలని, ఇశ్రాయేలులను ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు వీళ్ళని ఇబ్బందులు పెడదామా, ఎప్పుడు వీళ్ళకి విరోధంగా చేతబడులు చేద్దామా, ఎప్పుడు వీరికి విరోధంగా గొడవలు ఆడదామా అని కనానుకు వెళ్ళే మార్గంలో వీళ్ళు అక్కడక్కడ పొంచి వేసుకొని ఉంటారు. అందుకే దేవుడు తన ప్రజల పక్షమై ఉండి వారితో యుద్ధం చేసేటట్లుగా ఒక దూతను వాళ్ళకు ముందుగా పంపించి వారితో యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా వెళ్ళేటట్లు ప్రభు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దూత సహాయము ద్వారా, అందుకే ముందుగా మనుషుల యొక్క క్షేమాన్ని కోరి దూతలను సృష్టించారు. దూతలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అనుకోవచ్చు, మిఖాయిలు దూత వచ్చి ఈ అన్యజనులతో 7 రకములైన అన్యజనులతో పోరాడి యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించి ఉన్నారు అని. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలు కూడా మీరు నోట్ చేసుకొని చూడండి. ఒక దేవదూత నిద్రించుచుండిన ఏలియాను లేపి అతనికి అప్పమును నీళ్లను ఇచ్చెను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా దూత రెండవ మారు వచ్చి చూడండి, దేవదూత నిద్రించుచుండిన ఏలియాను లేపి అతనికి అప్పమును నీళ్ళని ఇచ్చెను. తద్వారా బలపరచబడి 40 రోజులు ప్రయాణం చేశాడు. దేవుని యొక్క దూత చేసిన పని ఒకసారి ఆలోచించండి. ఏలియా దుఃఖంతో బాధతో ఉన్నాడు. యెజబెలు పెట్టిన ఒక్క SMS, రేపటి రోజు నేను అంత తెలుస్తానన్నాడు. అంతే. దిగులు, భయం, కలవరం. మీరు అనుకోవచ్చు, వీళ్ళకేమీ దిగులు లేదు. మాకు కూడా, సేవకులు కూడా దిగులు ఉంటాయి. ఎవరేం చేస్తారా, ఎప్పుడు ఏ శత్రువు మీద పడతాడా, లేకపోతే బయట వసన మినిస్ట్రీ అంటేనే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఏం చేస్తారు, అందుకే బాడీ గార్డ్స్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. సంఘ పెద్దల్ని, పరిచారకులు నియమించి దగ్గరుండండి అని. ఆ మధ్య ఒక ఊరిలో సువార్త చెప్తూ ఉన్నాను. ఒక అతను తాగుడుబోతు వచ్చి కొట్టడానికి వచ్చాడు. మరలా ఆపారు మనోళ్ళు వెళ్ళి. కాబట్టి ప్రొటెక్షన్ కావాలి ఈ రోజుల్లో. ప్రొటెక్షన్ లేకపోతే చాలా కష్టం. ఆ రోజుల్లోనే చూడండి, ఏలియాకు ఒక ఆమె SMS పెట్టింది. యెజబెల్ ఆమె పేరు. యెజబెల్ ఒక లేడీ భయపెడుతుంది, రేపటి రోజున ఏలియా బయలుదేవతను ఆరాధించి 400 మంది ప్రవక్తలు నువ్వు చంపిస్తావా, నేను రేపు నీ అంతు తేలుస్తాను అన్నాడు. అంతే. ప్రభా వద్దు నాయన, సేవ వద్దు, ఏమొద్దు, నీకు దండం నాయన అని మరణాపేక్ష కలిగిన వాడై బదిరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేసి పడుకున్నాడు మరణాపేక్షతో. కానీ చూడండి, సేవకుల క్షేమాన్ని కోరి దేవుడు ఏం చేశాడు? దూతను పంపించి లేపి భోజనం చేయి, నీవు ఇంకా చాలా ప్రయాణం చేయాలి, అదేరి పెడితే కుదరదు అని చెప్పి భోజనం పెడితే ఆ దూత తిని మరలా పడుకున్నాడు. మరలా సెకండ్ టైం కూడా దేవుని యొక్క దూత మరలా భోజనము, అప్పమును నీళ్ళని ఇచ్చినప్పుడు ఆ బలాన్ని పొందుకొని ఆ భోజనపు బలము చేత 40 days ప్రయాణం చేసి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారలారా, నాట్ ఓన్లీ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకులైన మాకు, మీకు, మనందరికీ సఫరింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నీ ఎదురవుతాయి. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అందుకే యేసు గారు చిన్న పాపను అడిగితే బాగున్నావు అమ్మ అంటే, బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు. ఆ పిల్లకుండే బాధ పిల్లకున్నాయి, మీకుండే బాధలు మీకున్నాయి, మాకుండే బాధలు మాకున్నాయి. అంటే త్రూ సఫరింగ్స్, శ్రమల ద్వారానే మనము ప్రభు మార్గములో నడిపించబడుతూ ఉన్నాం. మనల్ని బలపరచడానికి దేవుని యొక్క వాక్యాలు, వాగ్దానాలు, ప్రార్థన ఇవి మనకు సహాయకరంగా ఉండును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యంలో, సింహాల గుహలో పడద్రోయబడిన దానియేలు
ఉమ్. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక, చూడండి, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. చూడండి, అక్కడ దూత చేసిన ఒక పని, క్రియ. దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు, కాపాడింది ఎవరు? దేవుడు ఒక దూతను పంపించి వాటి నోళ్ళు మూయించాడు. కాబట్టి సింహాల గుహలో వేయబడ్డా కూడా దానియేలుకు ఏ హాని జరగలేదు. దానియేలుకు వ్యతిరేకంగా కొంతమంది పన్నాగం పన్నారు. ఆ ప్రాంతంలో రాజు దానియేలుని మెచ్చుకుంటున్నాడు, దానియేలుని హెచ్చిస్తూ ఉన్నాడు. జలసి. దానియేలు రాజుగారి దగ్గర యథార్థంగా నమ్మకంగా పనిచేసుకుంటూ ఒక హై పొజిషన్లో వెళ్తున్న సమయంలో జలసీతో కొంతమంది అధికారులు అసూయత ఏం చేశారంటే, రాజా 30 రోజుల వరకు నీ దగ్గరే గాక వేరే ఏ దేవుళ్ళ దగ్గర ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు. మొక్కితే వాళ్ళని సింహాల గుహలో వేయాలి. చూడండి, వేరే ఏ దేంట్లో ఇరికిద్దామా అని వెతికినా కూడా దొరకకపోగా రిలీజియస్ వే, ఈ మార్గంలో వెళ్తే దొరుకుతాడేమో అన్నట్లుగా దానియేలుకు వ్యతిరేకంగా వాళ్ళు అలా క్రియ చేశారా? కానీ దానియేలు మాత్రం ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. జరిగిన కార్యం ఏంటంటే, దేవుడు తన దూతను పంపించి దానియేలుని కాపాడారు. కానీ ఎవరైతే అసూయతో జలసితో క్రియ చేశారో వాళ్లే సింహాల గుహలో వేయబడ్డారు. 24వ వాక్యాన్ని మీరు చూడండి. రాజు ఆజ్ఞయగా, చూడండి, దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారిని తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. చూడండి, వాళ్ళ వరకే కాదు, వాళ్ళ వరకే కీడు చేశారు, వాళ్ళని చంపేద్దాం అనుకోలేదు, కానీ వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. రాకమునుపే చూడండి, సింహముల పాలైరి. పొగల గొరికి పొడి చేశాను. ఎంత క్లియర్గా రాశారు చూడండి. అంటే శత్రువులను చూచుకునే బాధ్యత దేవుందే. కాబట్టి ప్రేమిన వారలారా, దానియేలుకు వ్యతిరేకంగా కొన్నిసార్లు దేవుని ప్రజలైన మీకు వ్యతిరేకంగా, మనకు వ్యతిరేకంగా ఎవరైనా శత్రువులు క్రియ చేయవచ్చు. కానీ లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు. కాబట్టి ఎవరు ఎంతమంది అసూయతో క్రియ చేసినా కూడా నా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఈ ఆయుధము వర్ధిల్లదు. దానియేలు క్షేమంగా ఉండటానికి ఒకటి, ప్రేయర్ లైఫ్, ముమ్మారు ప్రార్థించేవాడు, స్తుతించేవాడు. రెండవది 22వ వాక్యంలో దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఈ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించను అని క్లియర్గా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, మనము నిర్దోషులుగా ఉన్నప్పుడు, మనము ప్రార్థన పరులుగా ఉన్నప్పుడు మనకు ఏ వ్యతిరేకతలు కూడా రావు. ఒకవేళ వ్యతిరేకంగా క్రియ చేసినా కూడా వాళ్ళు కీడులో పడతారు. కానీ మనల్ని, మన పిల్లల్ని, మన సంఘాన్ని దేవుడు క్షేమంగా కాపాడి నడిపించుదురుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల రెండవ గ్రంథం 19వ అధ్యాయము 35వ వాక్యాన్ని మీరు చూడండి. రాజుల 2వ గ్రంథం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. చూడండి, అష్షూరీయులు దేవుని ప్రజలకు విరోధంగా యుద్ధానికి బయలుదేరి వెళుచున్న సమయంలో శత్రువులు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతం చేసిన ఒక్క దూత దెబ్బతో, ఎంత బలాఢ్యులో, ఎంత మహిమగల దూతలో ఒక్కసారి ఆలోచించండి. ఎంత పవర్ఫుల్ ఏంజల్స్. దూతల్ని దేవుడు బలశౌర్యులుగా సృజించాడు, మహిమ చేత నింపాడు. ఎంత బలశౌర్యులు అంటే ఒక్క దూత దెబ్బతో అష్షూరీయుల సైన్యంలో ఉన్న 185,000 మంది శత్రువులు ఒక్క దెబ్బతో. 10 మంది వచ్చారు కొట్టడానికి, రే అని ఎంతమందిని కొట్టగలం మామూలుగా. కానీ ఒక్క దూత దెబ్బతో 185,000 మంది శత్రువులు హతమైపోయారు. ఇదే మాట దినవృత్తాంతముల 2 క్రోనికల్స్
దినవృత్తాంతముల 2వ గ్రంథం 32:21 కూడా మీరు చూడండి. 32:21. యెహోవా ఒక దూతను పంపెను, అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులకును అధికారులను చాలు, తర్వాత మీరు చదువుకున్నాడు, అది అవసరం లేదు. ఒక్క దూతను పంపించాడు, అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ. చూడండి, పరాక్రమశాలులు ఉన్నారు, సేనా నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరినీ ఒక్క దెబ్బతో. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే ప్రతిరోజు పడుకునేటప్పుడు మనం కూడా ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా మా ఇంటి చుట్టూ మీ అగ్ని ప్రాకారాన్ని వేసి కాపాడండి అని. ఆ మధ్య ఒక అతను చర్చిలో, ఒక సోదరి చర్చిలో పడుకున్నప్పుడు ఆమె పడుకున్న చుట్టూ ఇలా గీత రాసి పడుకునేదట. అంటే మీరు గీత రాసి పడుకోమని ఏం చెప్పట్లేదు. ఆ గీతను చూసినప్పుడు సాతానుడు వచ్చి అనుకున్నాడట, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ గుర్తులు ఈమె చుట్టూ ఉన్నాయి కాబట్టి ఈమెను ఏమీ చేయకూడదని చెప్పి సాతాను పారిపోయాడట. చిన్న ఉపమానం అది. కాబట్టి బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి, ప్రభువా మీరు మా చుట్టూ, మా పిల్లల చుట్టూ మీ కాపుదల దయచేయండి అని ప్రార్థిస్తాం, వెళ్తాం. తద్వారా దేవుడు మనకు, మన పిల్లలకు కాపుదల దయచేదురుగాక. ఇవన్నీ కూడా ఇమాజినరీ మైండ్. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి మనం మేలును పొందుకుంటాం. కొన్నిసార్లు బైక్ మీద వెళ్తూ ఉన్నారు, ఆ మధ్య సహోదరుడు సడన్గా పడ్డాడు. ఎవరో నన్ను లేపినట్టు అనిపించిందన్నా, లేకపోతే కాళ్ళు చేతులు విరిగేవి అని అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం కాపాడబడుచున్నాం, క్షేమంగా ఉన్నాం, శత్రువులు చేతుల్లో పడకుండా. శత్రువు వాక్యం చెప్తుంది, ఎవరిని మృంగుతున్నా అని సాతానుడు వెతుకుతూ ఉండగా అతని చేతుల్లో, అతని నోట్లో పడకుండా మనము, మన పిల్లలు, మన కుటుంబం కాపాడబడుచున్నారంటే దేవుడు తన దూతను పంపించే మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు అని ఎరిగి మనం ఇంకా ప్రభువుకి సన్నిహితులుగా మారుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి దూతల యొక్క సేవ అనే అంశం మీద రాబోయే వారంలో ఇంకా చాలా ప్రాముఖ్య విషయాలు మీకు చెప్తాను. క్రొత్త నిబంధన కాలంలో దూతల యొక్క సేవ ఎలా ఉన్నదో వచ్చే వారంలో మీకు తెలియచేస్తాను. ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దూతల గురించి మేము తెలుసుకుంటాం.